హాయ్ హలో వెల్కమ్ టు నిత్య నేచర్. ఈరోజు మీకు వీడియో వచ్చేసి మలై కేక్ చూపించబోతున్నాను. దీన్ని మలై కేక్ లేదా మిల్క్ కేక్ అని కూడా అంటారు. వీడియోలోకి వెళ్దాం. ముందుగా మలై కేక్కి 1/2 లీటర్ పాలు తీసుకోవాలి. ఇవి కొంచెం మరగనివ్వాలి. ఇలా పాలు మసులుతున్నప్పుడు ఇలా పాల పౌడర్ అండి, నేను ఇక్కడ అమూల్ పాల పౌడర్ తీసుకుంటున్నాను. 1 కప్పు అమూల్ పాల పౌడర్, 1 కప్పు షుగర్, ఇవి ఒక 5-10 మినిట్స్ వరకు అలా మరగనివ్వాలి. ఇది కొంచెం చిక్కబడనివ్వాలి. ఇలా 10 మినిట్స్ తర్వాత పాలు దగ్గరకు వస్తాయండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఇవి చల్లారనివ్వాలి. కేక్ ప్యాటర్న్ కోసం రెడీ చేసుకుందాం. కేక్ రెడీ చేసుకోవడానికి ముందుగా 1 కప్పు పెరుగు, కమ్మటి పెరుగు అయితే ఒక 2 చుక్కలంతా లెమన్ పిండుకోవాలి. ఇక్కడ నేను పుల్లడిదే తీసుకుంటున్నాను. 1 కప్పు పాల పౌడర్, 1 కప్పు షుగర్. ఇది షుగర్ పౌడర్ అండి. షుగర్ పౌడర్ లేకపోతే షుగర్ కూడా వేసుకోవచ్చు. 1 కప్పు మైదా, కొంచెం వెనిలా ఎసెన్స్, 1 కప్పు ఆయిల్. ఇవన్నీ వేసిన తర్వాత మంచిగా ఒకసారి కలుపుకోవాలి. ఇంతకుముందు మనం వేడి చేసుకున్న పాలు ఉన్నాయి కదండి, అవి కొంచెం చల్లార్చిన తర్వాత ఇందులో పాలు వేసుకుంటూ కలుపుకోవాలి. ఇలా ఉండలు లేకుండా ఇలా కలుపుకోవాలండి. ఇక్కడ నేను చూపిస్తున్న లాగా కలుపుకుంటే సరిపోతుంది. ఇలా కలుపుకున్న తర్వాత ఇట్లా ఒక 1 మినిట్ ఇట్లా అనుకోవాలి మొత్తం పిండిని. ఎక్కడైనా ఉండలుగా ఉంటే కరిగిపోతుంది. ఈ ప్యాటర్న్ అంతా ఇలా కలుపుకున్న తర్వాత కేక్ వేసుకోవడానికి ఒక బౌల్ తీసుకోవాలి. ఇలా దీని చుట్టూ ఆయిల్ రాసుకోవాలి. ఇలా ఆయిల్ రాసుకున్న తర్వాత కొంచెం మైదా తీసుకొని ఇలా మొత్తం ఇలా అప్లై చేసుకోవాలి. ఇలా పిండి మొత్తం చుట్టూరా అప్లై చేసుకున్న తర్వాత మనం కేక్ ప్యాటర్న్ని ఇందులో వేసుకుందాం. కేక్ ప్యాటర్న్ అంతా ఇలా వేసిన తర్వాత ఎయిర్ గ్యాప్ లేకుండా ఇలా ఒకసారి ఇలా కొట్టుకోవాలండి చుట్టూరా. దాని తర్వాత కొంచెం మైదా తీసుకొని ఇందులో కొంచెం కాజు, బాదం, కిస్మిస్ ఏవైనా మనకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలి. ఇందులో కొంచెం కలిపేసుకొని ఇందులో వేసుకున్న తర్వాత ఇలా కలుపుకొని ఇవన్నీ ఇందులో వేసుకోవాలి. మనం మైదా వేసుకుని ఇందులో కలుపుకున్నందుకు ఇవి ఫ్రూట్స్ అనేటివి, డ్రై ఫ్రూట్స్ అనేటివి కిందికి వెళ్ళిపోవు. ఇప్పుడు ఇలా వెడల్పాటి పెద్ద గిన్నె తీసుకోవాలి. ఇందులో 2 కప్స్ సాల్ట్ తీసుకున్నాను. ఇది ఒక 5 మినిట్స్ హీట్ కానివ్వాలి. మూత పెట్టి హీట్ కానిద్దాం. ఇలా 5 మినిట్స్ తర్వాత ఈ సాల్ట్ అనేది వేడైపోతుంది. మనం ఇప్పుడు కేక్ ప్యాటర్న్ ఇందులో పెట్టేసుకుందాం.
దీని మీద మూత మనం గాలి పోనివ్వకుండా చూసుకోవాలి. నేను ఇప్పుడు తాంబాలం తీసుకున్నాను. ఇది ఒక హాఫ్ అన్ అవర్ వరకు సిమ్లో పెట్టి ఉడకనివ్వాలి. సార్ ఉడికిందో లేదో చూసుకుందాం. చూడండి, కొంచెం కలర్ చేంజ్ అయింది. ఇలా ఏదైనా స్పూన్ తీసుకొని ఇంకొక 5 మినిట్స్ ఉడకాలండి. ఇప్పుడు ఒకసారి కేక్ ప్యాటర్న్ రెడీ అయిందో లేదో చూసుకుందాం. రెడీ అయిపోయిందండి. చూడండి ఒకసారి ఎంత కలర్ఫుల్గా వచ్చిందో. ఇలా స్పూన్ పెట్టుకొని చూసుకుంటే ఇలా అంటుకోదండి. కేక్ రెడీ అయిపోయిందండి. ఇది చల్లారనిద్దాం. కేక్ చల్లారిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ముందు మనం పాలు ప్రిపేర్ చేసుకున్నాం కదా, ఆ పాలు దీని మీద వేసుకోవాలి. పాలు వేసుకున్న తర్వాత దీన్ని ఒక హాఫ్ అన్ అవర్ నాననివ్వాలి. ఇలా పాలు పోసి హాఫ్ అన్ అవర్ నానబెట్టిన తర్వాత ఒక కూల్గా తినాలనుకునే వాళ్ళు ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు. ఇది జ్యూసీగా మెత్తగా స్పాంజ్గా బాగుంటుందండి. కేక్స్ బాగా వచ్చాయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.